ఉత్సవాలు వచ్చిన ఫీలింగ్ ఇప్పుడు అనిపిస్తూ ఉంది. అదే జనాలు అయితే వచ్చినారు, పండగ కదా. మనము గండికోటకి అయితే వచ్చినాము ఉత్సవాలకి. అందరూ చూడొచ్చు, అందరూ అయితే వస్తున్నారు. ప్రజలు అయితే చాలా మంది అయితే వచ్చినారు, భయంకరంగా ఉన్నారు. పండగ కదా, అందరూ తండాపుల్లో కదా వచ్చినారు. గండికోట ఎంట్రన్స్ అది చాలా మంది అయితే వచ్చినారు. నిజంగా ఉత్సవాలు అనేది ఈ రోజు ఫీల్ అనిపిస్తుంది నాకు. అది నిన్న మొన్న అర్థం కాలేదు కానీ ఇప్పుడు జనాలు అయితే ఫుల్ వచ్చినారు. తండావాళ్ళకి అయితే వచ్చినారు, చాలా మంది అయితే వచ్చినారు. ఎంత పౌడర్తో మళ్ళీ రెనోవేషన్ చేశారు. ఇది రీసెంట్గా చేశారు, ముందు లేదు. ఈ మధ్య చేసినట్టున్నారు చూడన్నా, ఎంత దారుణంగా ఉంది కదా. ఈ మధ్య చేశారు, ఇది ఇంతకుముందు లేదు. పడితే అంతేనే ఇది. వాయము చెక్కుతే సార్ అంతేనే. గండికోట ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేయాలని ప్లాన్ ఉంది కదా. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యే చాలు. తెలిసినంత వరకు వస్తున్నారు జనాలు మాత్రం భయంకరంగా వస్తున్నారు. సంక్రాంతి పండగ కాబట్టి అది కాకుండా వస్తున్నారు. సో ఈరోజు కొంచెం ఎక్కువనే ఉన్నారు. డే 3 లాస్ట్, ఇంకా ఈరోజు లాస్ట్ రోజు. డే 1 డే 2 బయటనే ఉన్నాను, కానీ డే 3 రోజు లోపల పోతున్నాం. ఎందుకంటే మన ఫ్రెండ్స్ సాదిక్ రియాజ్ ఇద్దరు వచ్చారు కాబట్టి. చూడండి, మనం అందరం అయితే వచ్చినాము అన్నతో పాటు. అందరూ చూడండి, వీడియోస్ బీభత్సంగా తీస్తున్నాము. అది అబ్బాబ్బాబ్బా, చూడండి ఒకసారి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు జనాలు వచ్చింది. అంటే గండికోట ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చాను, కానీ ఇన్ని జనాలు నేను జీవితంలో చూడలేదు అసలు. మీరు ఇన్ని గండికోటకు వచ్చినప్పుడు షూటింగ్లే కానీ ఇంతమంది అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు మనం. అయ్యమ్మ, ఇది ఎంట్రన్స్. నెక్స్ట్ ఉండేది గండికోట జైలు, అక్కడ ఉండేది. ఆడ కూడా వెళ్దాం, చూద్దాం. ఆడ కూడా ఎంజాయ్ అయితే. లోపల గండికోట జైల్లో 3 minutes ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా మహానుభావులే. ఆ స్మెల్ భరించగలం, అంత సామాన్యం కాదు. చలో రియాజ్, లేదు ఇంతకుముందు ట్రై చేశాను, కానీ అది స్లిప్ అవుతుంది. అది స్లిప్ అవుతుంది. అది స్లిప్ అవుతా. స్లిప్ అవుతాను. స్లిప్ అవుతుంది. ఈజీగా వచ్చేసింది. ఇంకా రాలే. ఇంత చాలా ట్రై చేశాను, ఇంకా రాలేదు. ఈ బ్రో అయితే ట్రై చేస్తున్నారు, చూద్దాం. అందుకే గుండ్రంగా పెట్టినారు అది. నడుము కింద చేయి. గండికోట జైలు లోపలికి పోతున్నాము. లోపల ఒక 3 నిమిషాలు ఉంటే మహానుభావులు అనుకోవచ్చు. ఆ స్మెల్ అలా ఉంటుంది లోపల. సువాసనే సువాసన. గబ్బిలాలు, ఆ స్మెల్ గబ్బిలాలు పెంట. అన్నీ గబ్బిలాలు కనబడతాయి. చూడు పైన, చూడు పైన అన్ని గబ్బిలాలే.
ముందు ముందు ఊపిరి తీసుకోండి. గండికోట జైలు ఉంది కదా, గండికోట జైలు పోయే దారిలోనే మీకు చిన్న ఊరు కనబడుతుంది. సో ఇక్కడ ఈ ఊర్లో కనబడిన షాప్స్లో ఇక్కడే చేసుకోండి. ఏమైనా షాపింగ్ ఉంటుంది, లైక్ కూల్ డ్రింక్స్ అయినా కానీ, వాటర్ బాటిల్ అయినా కానీ, ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడే తీసుకోండి. ముందర మాత్రం జుమ్మా మసీద్ తర్వాత మీకు ఏం దొరకవు. సో తీసుకోండి. సో ఫైనల్ ఛాన్స్ ఏమైనా తీసుకోవాలి, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అనేది ఇదే. ఈ ఊరు అయిపోయిందంటే నెక్స్ట్ ఇంకా కథ మహా అనేది దొరికితే మీకు జుమ్మా మసీద్ దగ్గర ఒక వాటర్ ప్లాంట్ ఉంటుంది, అక్కడ వాటర్ తీసుకోండి. అది దాటితే ఇంకేం దొరకవు మీకు. ఏం సాధిక నిజమే కదా? అస్సలు దొరకదు. మనం అయితే పల్పి ఆరెంజ్ తీసుకున్నాం. చెప్పురా ఏందున్నాను కూడా పల్పి ఆరెంజ్ అయితే తీసుకున్నాం. వెనకాల అయితే తీసుకుని లోపల ఏం దొరకదు. అది ఇది మెయిన్ పెద్ద మసీదు. ఇక్కడ కనబడుతుంది చిన్న మసీదు. సో అప్పుడు పూర్వకాలం చెప్తున్నారు ఏమంటే చిన్న సిపాయిలు వాళ్ళు ఎవరైనా కానీ లేక పెద్ద మసీదు ఫుల్ అయినప్పుడు ఇక్కడ చదువుతున్నారని చెప్తున్నారు. పెద్ద మసీదు రాజులు పోయి లేదు, రాజులే కదా అందరూ. అది ఎగ్జాక్ట్గా ఏం తెలియదు చిన్న మసీదు పెద్ద మసీదు ఎందుకు పెట్టినారు, కానీ 2 మసీదులు ఉన్నాయని చెప్తున్నారు. ఇది 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 ఇలా పోవాలి. కత్తుల కోనేరు పేరు ఉన్నింది, ఆ పేరు మార్చి ఇప్పుడు బిగ్ ట్యాంగ్ అని పెట్టినారు. బిగ్ ట్యాంగ్ అని ముందు అయితే కత్తుల కోనేరుని క్లియర్గా రాసినారు. ఇప్పుడు చూడండి బిగ్ ట్యాంగ్ అని రాసినారు. ఇదే కత్తుల కోనేరు ఎందుకు పేరు పడిందంటే పూర్వకాలంలో ఇప్పుడు యుద్ధాలకు పోయి వచ్చిన తర్వాత కత్తులు ఇక్కడ కడిగేవారు. స్నానం చేయడము తాగడము ఏం లేదు, ఓన్లీ కత్తులు కడగడం మాత్రమే. అందుకే దీని పేరు కత్తుల కోనేరు అని చెప్తున్నారు. జుమ్మా మసీదు. ఈ జుమ్మా మసీద్ కట్టించింది మీర్జుమ్లా ఆక్రమించినప్పుడు గందికోటను. అప్పుడు ఇక్కడ గుడులను ఏమైనా పగలకొట్టకుండా ఇక్కడ ఒక మసీద్ నిర్మించారు అంట. చాలా మంది అయితే లోపల అయితే ఉన్నారు. ఇది కూడా సేమ్ చార్మినార్ షేప్ లాగానే ఉంటుంది లోపల కూడా. సో చార్మినార్ ఏ స్ట్రక్చర్లో ఉందో అదే స్ట్రక్చర్లో కట్టించారు ఇది. చాలా మంది ఉన్నారు. సో మీర్జుమ్లా కూడా గోల్కొండ సుల్తానేట్ అంట. సో గోల్కొండ సుల్తానేట్ కాబట్టి చార్మినార్ షేప్లో కట్టించారని చెప్తున్నారు. వాయమ్మ 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 అది అవునా? ఎప్పుడు చూడలేదు నా జీవితంలో, చూడలేదు ఇంతమందిని. సాదిక్ ఏం చెప్తున్నా అంటే ఇది గండికోట మసీద్ ఉంది కదా, గండికోట మసీద్ లెఫ్ట్ సైడ్ పోతే ఒక కట్టంజనం వేసి ఉన్నారు. నేనైతే బావి అంటున్నాను, కానీ సాదిక్ ఏమంటే ఒకప్పుడు తవ్వకాలు చేశారని చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి పోయి తెలుస్తుంది. గృహాలాగా ఏదో ఉండాలి అది. బావి కదా ఇది. పైన ఎందుకు ఎక్కారు మీరు? పోలీసులు ఉన్నారా? పైన ఎక్కకండి పైన. నిజంగా గవర్నమెంట్ కూడా పోలీసులు కూడా అనుకోలేదు, కానీ గండికోట ఉత్సవాలు 2026లో భయంకరంగా వచ్చిన జనాలు మాత్రం. ఈ క్రౌడ్ చూడండి ఎలా ఉందో, ఎక్కడ చూసినా జనాలు క్రౌడ్. ఉత్సవాలు అంటే ఫీలింగ్ ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు బాగా కనబడుతుంది ఇది ఉత్సవాలు అనేది ఫీలింగ్. ఎక్కువ మంది అయితే వచ్చినారు. మసీద్ ఉంది కదా, మసీదు పక్కనే గ్రానరీ ఉంది. ఇది వచ్చేసి గ్రానరీ ధాన్యాగారము అంటే గ్రానరీ. ఇప్పుడు బియ్యము అవన్నీ పెడతారు కదా, బియ్యము గోధుమలు అన్ని స్టోరేజ్ ఉంటాయి కదా. అంటే యుద్ధాలు ఏమైనా వచ్చినప్పుడు బయట రానియరు కదా, మొత్తము బంద్ చేస్తారు. సో అలాంటి టైంలో అక్కడ ఉంది. సో ధాన్యాగారం ఏమంటే యుద్ధాల టైంలో బయట నుంచి ఎవరు రానియరు, లోపల నుంచి బయటికి పోనీయరు కదా. సో ఆ టైంలో ఇక్కడ ఉన్న ధాన్యము ఏమైనా కానీ యూజ్ చేసుకుంటారు జనాలకు. సో ఆ జనాలు చూడు పైన ఎక్కి ఇలా చేస్తున్నారు. గ్రానరీ ఉంది కదా, గ్రానరీ పక్కనే రంగనాయకుల స్వామి టెంపుల్ ఉంది. సో ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు. వెళ్దామంట లోపల. సరే, వ్యూ పాయింట్ కన్నా ముందే సరే కొంచెం టైం ఉంది, త్వరగా పోయేద్దాము. ఎందుకంటే ఇప్పుడే సన్సెట్ అవుతుంది కాబట్టి
మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గర పోలీసు వాళ్ళు అలో చేయరు, చెప్పలేము, ఎందుకంటే జనాలు భయంకరంగా ఉన్నారు. ఇంకా ఆడ చాలా మంది ఉన్నారు, పిచ్చిలుగా ఉన్నారు జనాలు, మామూలుగా లేరు. జాగ్రత్తగా. ఎన్ని జనాలు మనుషులు కాదు పైన ఎక్కిన వాళ్ళు, ఎన్ని కోతులే. ఎంతమంది ఉన్నారు చూడండి, ఇంతమంది ఉన్నారు. గైస్ గుడి లోపలికి అయితే మనం వచ్చినాం. రంగనాయకుల స్వామి టెంపుల్ ఇది. అడుగైతే పెట్టినాం గైస్. రంగనాయకుల స్వామి టెంపుల్. ఇక్కడ చాలా అయితే షూటింగ్లు అయితే జరిగినాయి, చాలా జరిగినాయి అసలు. అయితే జరిగినాయి షూటింగ్లు. పైకి ఒకసారి చూద్దాం. ఇక్కడి వ్యూ చూడాలంటే ఒక వర్షాకాలంలో రావాలి, లేదంటే లేట్ మాన్సూన్ రావాలి, అంటే అక్టోబరు ఆ టైంలో. చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. పూర్వీలు కట్టిన గుడి ఉంది ఇది. గుడి ఫ్రెండ్స్ ఇది విజయనగర ఎంపైర్ ఏరాలో కట్టిన టెంపుల్ ఇది. సో అందుకే అదే స్ట్రక్చర్ కనబడుతుంది. అయిపోయింది ఇది, చెప్పలేం మనం. ఇక్కడ కూడా లోపల గబ్బిలాలు ఉంటాయి. సో స్మెల్ మాత్రం ఘోరంగా ఉంటుంది. స్మెల్ చూడండి, స్మెల్ ఘోరంగా ఉంటుంది. లోపల విగ్రహం లేదు, ఇక్కడ ఉన్న విగ్రహము మైదుగురికి షిఫ్ట్ చేశారు. విగ్రహం లేదు, విగ్రహం మైదుగురికి షిఫ్ట్ చేశారు ఇక్కడ ఉన్నది. పగలగొట్టలేదు, షిఫ్ట్ చేశారు. మైదుకూరులో ఉందంట, మైదుకూరులో ఉంది. ఎవరైనా చూడాలి విగ్రహం అంటే మైదుకూరు పోవచ్చు. కృష్ణ గారి విగ్రహం ఉండేది, విష్ణుస్వామి అనుకుంటా, విష్ణుస్వామి అనుకుంటా విగ్రహం ఉండేది. విష్ణుస్వామి. ఓహా, తెలుసా? ఓకే, ఎక్కడ అది? మళ్ళీ మైదుకూరు అంటారు అందరూ. మాధుర స్వామి టెంపుల్ ఇదే సార్, ఇది రంగనాయకుల స్వామి టెంపుల్. ఇక్కడది విగ్రహం ఎక్కడ ఉండేది? సరే సరే. సో ఈ టెంపుల్ కొంచెం బయటికి వస్తానే, బ్యాక్ సైడ్ వెళ్ళండి. బ్యాక్ సైడ్ చాలా అందమైన వ్యూ ఉంటుంది. ఇప్పుడు ఏమంటే మూవీస్లో చూస్తాం కదా, సేమ్ అట్టనే ఉంది, సేమ్ అలాగే ఉంది. సింగంలో ఒకసారి కత్తులు ఇస్తారు కదా, ఇది గమనించండి ఒకసారి. ఇప్పుడు లోపల విగ్రహం ఉంటుంది కదా, సో విగ్రహం ఏమైనా పాలాభిషేకం ఏమైనా అభిషేకం చేసినప్పుడు ఆ నీళ్ళు వస్తాయి కదా, నీళ్ళు ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకుంటారు. సో అప్పటి టెక్నాలజీ గ్రేట్ అస్సలు, గ్రేట్ అసలు. సో దయచేసి ఎవరైనా కానీ ఇక్కడ గోడల పైన పేర్లు రాయడం అలాంటి పనులు మాత్రం చేయకండి. ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కిందికి వెళ్తుంది. కొన్ని పెట్టడం కూడా ఒక సిమెంట్ అయితే లేదు, సింగిల్ రాయి చూడండి, గ్యాప్తో సరిగ్గా కట్టినది. అప్పుడు పూర్వీకులు గ్యాప్, ఇది గ్యాప్, ఒక సిమెంట్ లే ఏమి లే, అది కూడా లోపల లీక్ అవ్వదు. ఇసుకలే సిమెంట్ లే ఏమి లే. ఈ లోపల విగ్రహాలు లేవు ఇక్కడ కూడా, ఇక్కడ కూడా లేవు విగ్రహాలు. అక్కడ కూడా లేదు విగ్రహం, ఎక్కడ కూడా లేదు, మొత్తము తీసేశారు. అప్పుడు షిఫ్ట్ చేశారో లేక ఆ తర్వాత షిఫ్ట్ చేశారో తెలియదు. ఇదేనా అది? నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. అవునా? జనాలు మాత్రం ఎక్కడ ఎందుకు పేర్లు రాస్తున్నారో అర్థం కావట్లా. అతను ఎవడో పెయింట్ తెచ్చుకొని మళ్ళీ పీపీని రాశాడు. హెచ్పి, అది హెచ్పినో పీపీనో ఏం రాశాడు అసలు? బుద్ధి అస్సలు లేదు. అది గుడి లోపల కొంచెం మర్యాదగా ప్రవర్తించండి. మనుషులు వచ్చే ఇక్కడ ఎవరు రాయకూడదు, గుడి కదా, కొంచెం మర్యాదగా పాటించాలి కదా గుడి అన్నప్పుడు. పేర్లు ఆ పేర్లు రాయడం, అతను ఏకంగా పెయింట్ తెచ్చుకొని రాశాడు చూడండి లోపల. పెయింట్ అది చూడండి, చాలా తప్పదు. సంస్కృతం ఇది, తెలుగు అప్పుడు సంస్కృతం రాసిన, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాసినది అంతా. అవునా? తెలుగు, తెలుగు లాగే ఉంది కదా, తెలుగేది, తెలుగే కదా. యా నా మా, కానీ అప్పటి తెలుగు పెద్దవాస అంటే
పెద్దవాళ్ళు చిచ్చని ఇప్పుడు బుక్కులు అందరూ ఒక బుక్కే తెలుగులో అయితే రాసినారు వీళ్ళు. తెలుగులో అయితే ఇది కొంచెం అర్థమవుతుంది ఇక్కడ బాగా క్లియర్గా అయితే కనిపిస్తుంది. బాగా క్లియర్గా అయితే కనిపిస్తుంది రాసిన రాత ఒకప్పుడు రాత వీళ్ళు. అంటే తెలుగు ఇది కూడా ఏమంటే అప్పుడే కాలం తెలుగు ఇదే ఒరిజినల్ తెలుగు మన చదివే తెలుగు కాదు అది ఒరిజినల్ కాదు ఇదే ఒరిజినల్ తెలుగు ఇదే ఒరిజినల్ తెలుగు. అప్పటి ఒరిజినల్ తెలుగు కాదు. పూర్వం చదివినాడు ఏమైంది చదువుతాడు ఇప్పుడు చదివినాడు ఏం చదువుతాడు చదివిన కాదంట guys. ఇప్పుడు తెలుగు ఒరిజినల్ తెలుగు అదే అది ఒరిజినల్ తెలుగు అంట, ఇది ఒరిజినల్ తెలుగు అంట. ఒకటి రోజులు కూడా అట్లా వచ్చేది వచ్చాయి అవును తెలుగు ఒకటి రెండు తెలుసు మామూలు ఇప్పుడు ఆ ఇది అంటారు అది. ఎన్ని బుక్కులు పోతారు అప్పుడు ఆ బుక్కులే అప్పుడు పెద్దవాళ్ళు తెలుగు చదివేది అదే. చదువు అంతా అయిపోయింది. అప్పుడు నెలలో కూడా ఇంగ్లీష్ నేలలు మన తెలుగు నేలలు కాదు అవి. ఒకప్పుడు తెలుగు ఇది. తెలుగు ఇప్పుడు మనం తెలుగు నేర్చుకుంటాం. తెలుగు తెలుగు కాదు ఒక ఆటలో ఒకటి ఒక రెండు పెద్దోళ్ళు చెప్తున్నారు. మూడు అట్లా ఆటాడు ఇప్పుడు ఎక్కాలి ఇప్పుడు అట్లే కదా ఇప్పుడు ఎక్కాలి అప్పుడు తెలుగులో రెండు నాలుగు కలుపుతాయి ఇప్పుడు గ్రంథాల్లో రాసిన చదివిన ఒకటి ఇప్పుడు ఓనామా అంటే అప్పుడు ఏదో పెద్దవాళ్ళు చదువు ఇప్పుడు అది ఒక ఆట కూడా ఇప్పుడు అప్పుడు ఏం చెప్తారు అది వేరు ఇప్పుడు ఇసుకలో మీరు రెండు రెండు నాలుగు నాలుగు ఆరు. ఇసుక కూర్చొని ఇసుకలో రాస్తారు ఇసుకలో రాస్తారు. 2, 3, 4నే 65 ఏళ్ళు సార్ 66 ఏళ్ళ సర్వీస్ చేసిరా. వయసు 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 ఓకే 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 ఓకే. అప్పుడు ఓనామా అంటే అన్ని ఇసుకలోనే ఇసుకలో ఇసుకలోనే బండ అంటే బండ మీద అప్పుడు రాస్తున్నారు కదా మళ్ళా పలక మళ్ళా పలక మట్టి పలక ఇసుకలో ఇసుక తర్వాత మనం మట్టి పలక. ఇప్పుడు 10th అయినా సరే ఇప్పుడు బి అయినా ఒకటే. అది కరెక్టే అప్పుడు పెద్దవాళ్ళు అది కరెక్ట్. చదివేది అయిపోయా. ఇప్పుడు ఈ కట్టడాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ కట్టడాలు ఎలా ఉన్నాయి ఆ కాలంలో కట్టడాలు ఎలా ఉన్నాయి అసలు అది ఇంకో 200 సంవత్సరాలు కాదు ఇంకో 300 సంవత్సరాలు ఏం అవ్వవు ఏం అవ్వవు. ఇది కొండ కాబట్టి దిగదు భూమి కాబట్టి ఎన్నాళ్ళు ఉంటుంది ఉంగిపోదు ఉంగిపోదు అది కరెక్టే యుగము ఎప్పుడు యుగంలో కట్టేది ఇప్పుడు కట్టేది కాదు. మేస్త్రినో ఏమో నాకు కూడా అర్థం కాదు. గుడిని చూడండి ఎంత ఎంత బాగుంది. సిలుకరించినారు. శిల్పకళ ఎంత బాగుంది. అన్ని శిల- ఒకప్పుడు ఈ శిలలే, శిల్పకళ ఈ ఇది. శిలలు ఇవి, ఇంత శిలలు చూడండి ఇన్ని శిలలే. యుద్ధం చేసినప్పుడు వాళ్ళు పంచినప్పుడు మొత్తం ఇన్ని. యుద్ధం చేసినప్పుడు వీళ్ళు ప్రతి ఆ శిలలు వీళ్ళు వచ్చేసి యుద్ధం చేసినప్పుడు కుసి యుద్ధం చేసినప్పుడు మనం కూడా తెలియదు చూపిస్తాం జస్ట్ అంతే. అంటే శిలలు అయ్యి కూడా అన్ని మొత్తం శిలలే. ఆ. ఏనుగులు కూడా ఉన్నాయి. అంటే ఒక్క రాయి మీద ఈ శిల్పకళ చేసినప్పుడు కొంచెం పగిలిపోతే మళ్ళీ మార్చేస్తారేమో కదా రాయి మొత్తం పారేస్తారేమో వీళ్ళు రాయి రాయి అది పోదు. పోదు. లేదు అప్పుడు ఇది ఇసుక రాయి. వచ్చేసి ఏనుగులు కదా ఇది. ఏనుగులు ఇది ఏనుగులు ఇది ఇది ఈ ఏనుగు ఏం చేస్తుంది? లేడీస్ తోకనా ఇది ఏంది ఇది? ఇది తోక ఇది అదే తొండం తొండం నీళ్ళు ఇస్తుంది. ఇది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి సరస్వతి సరస్వతి విష్ణు 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 స్వామి ఇది వచ్చేసి కళాకారం. ఏదో ఒకటి అర్థం ఉంటుంది డమరకము అంటే ఏమైనా ఏనుగులు వస్తేప్పుడు సౌండ్ చేస్తే ఏమైనా పారిపోతాయి అలా ఏమైనా చేశారా డమరుకం. ఇది డమరకము ఏనుగు 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 ఒకప్పుడు శిల్పకళలు ఇవన్నీ. ఇది పుష్పము ఏనుగు. మొత్తానికి రంగనాయకుల టెంపుల్ చూసాము ఇంకా ఫైనల్ గందికోటలో ఉన్నది టైం తక్కువ ఉంది కాబట్టి వ్యూ పాయింట్ దగ్గర అయితే వ్యూ వెళ్తున్నాం మనం. జార్జ్ రివర్ వ్యూ పాయింట్ అనేది చూపిస్తాను. వెళ్తున్నాం guys. చాలా మంది అయితే వెళ్తున్నారు. జార్జ్ అంటే ఒక డీప్ వ్యాలీ దాన్ని ఇంగ్లీష్లో జార్జ్ అంటారు. చాలా మంది జార్జ్ పేరు ఎందుకు పిలుస్తారు అంటే అది జార్జ్ అంటే ఎవరి పేరు కాదు అదొక మీనింగ్ అంతే. డీప్ వ్యాలీ వ్యూ పాయింట్ని వ్యూ ఉన్నప్పుడు జార్జ్ అంటారు అంతే అదొక ఇంగ్లీష్లో వర్డ్ అంతే. సో గండికోట జార్జ్ రివర్ వ్యూ పాయింట్ అంటే ఒక డీప్ వ్యాలీలో అలా ఉంది అంటే ఒక డీప్ వ్యాలీ దాన్ని జార్జ్ అంటారు. చాలా మంది అయితే వెళ్తున్నారు guys. చూడొచ్చు. గండికోట ఉత్సవాలు 2026 2026లో మళ్ళీ 2027లో వస్తున్నాయి guys. తప్పకుండా మళ్ళీ ఖచ్చితంగా రావాలి. మిస్ అయిన వాళ్ళందరూ వచ్చేయాలి. మళ్ళీ చేయాలి. చాలా మంది అయితే వస్తున్నారు. అయ్యమ్మ తండోళ్ళ తండాలు ఓ అయ్యమ్మ చాలా మంది అయితే వచ్చినారు. భయంకరంగా భయంకరంగా అయితే వచ్చినారు. మనం
ఇటు కిందికి వెళ్దాం, కిందికి వెళ్ళి సెట్ వెళ్దాం. సరే ఓకే ఉమ్. కింద నుంచి వెళ్దాం అయితే ఓ అయ్యో పై నుంచి అయితే వస్తున్నారు అందరూ, మనం కింద నుంచి అయితే వెళ్తున్నాం. కింద నుంచి కూడా బాగుంది, పై నుంచి వెళ్తే రెగ్యులర్ దారి వెళ్దాము, అలౌ చేస్తే పర్లేదు, లేదంటే మాకు షార్ట్ కట్ దారి ఒకటి తెలుసు నాకు, ఇలా వెళ్ళొచ్చు. ఒకవేళ అలా అలౌ చేయట్లేదు ఏదో జనాలు అంటే ఆ దారి వెళ్తాం అంటే. సో అలౌ చేయట్లేదు అనుకుంటా, అందుకే మన దారి పోదాం. అది చాలా ఈజీ. వయసులో ఉన్న వాళ్ళు, ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ వెళ్ళాకండి, ఇది కొంచెం ఎక్కడం కష్టం ఉంటుంది. కాస్త ధైర్యం చేసి, ఇప్పుడు ఈ చెట్లు పొదాలు కనబడుతున్నాయి కదా, అలా ఏం లేవు, కొంచెం గమనిస్తే ఇట్లా సైడ్కి బాగా మంచి దారి ఉంది, అలా వెళ్ళిపోయి పైన ఎక్కేయచ్చు. ఇది చాలా ఈజీ ఈ దారి వెళ్తే. కానీ ఇది కొంచెం సీనియర్ సిటిజన్స్కి ఎక్కడం అంటే ఇంపాసిబుల్ లాగానే అనుకోవాలి. ఎవడో ఆరేసి పాడేసినట్టు ఒక గుండ్రాలు ఉంటాయి కదా, సో ఎక్కడం చాలా కష్టం. సో దయచేసి సీనియర్ సిటిజన్స్ ఈ దారి వెళ్ళండి. ముందు ఎవరైనా వయసులో ఉన్నవారు వెళ్ళండి, అక్కడేమైనా చెట్లు పొదాలు ఎక్కువ ఏం లేవు, కంప చెట్లు లేవు అంటే మళ్ళీ నెక్స్ట్ వెళ్ళండి. ఓకే, దారి ఇప్పుడు కొంతమంది పిల్లలు వస్తున్నారు కదా, ఈ దారి వెళ్ళిపోతే సరిపోతుంది అంతే. ఈ దారి కూడా వెళ్ళొచ్చా? ఈ దారి వెళ్ళొచ్చు. చూడండి, ఈ దారి అయితే వెళ్ళొచ్చు. కలిగ పంట జనాలు జార్జ్ వ్యూ పాయింట్ దగ్గర తండాలుగా వస్తున్నారు కాబట్టి, సో పోలీసులు కూడా వాళ్ళ సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి జనాలు ఇది. సో అందుకే అలో చేయట్లేదు, ఎందుకంటే ఎవరైనా కింద పడితే ప్రాణాలు పోతే మళ్ళీ పోలీసు వాళ్ళకే ప్రాబ్లం కదా, మీరుండి ఏం చేస్తున్నారని. సో అందుకే వాళ్ళు అలో చేయట్లేదు. సో నార్మల్ టైమ్స్లో ఈజీగా అలో చేస్తారు, ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు. ఇప్పుడు గండికోట ఉత్సవాలు కాబట్టి కొంచెం అలో చేయట్లేదు. మనకి వదిలేసి ఆడికైతే వెళ్తున్నాడు గైస్. ఆయన మనతో పాటు ఉండకుండా అన్నతో పాటు ఏమో ఆడికి వెళ్ళిపోతున్నాడు, ఎవరో ఉన్నట్టు ఆడ ప్రజలు అయితే ఉన్నారు మన దగ్గర, మనమైతే తీస్తున్నాం. సరేనా, చూడండి టూ మచ్ క్రౌడ్ అయితే ఉన్నారు. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత టైము 6:30 అయితే అవుతుంది. వ్యూ పాయింట్ దగ్గర పోవట్లేదు అంటే జస్ట్ మన అలో అయితే లేదు, మనకి అలో అయితే లేదు. అన్న కూడా ఉన్నారు పక్కనే. సరే రండి వ్యూ పాయింట్ రానా చూద్దాం. వ్యూ పాయింట్ దగ్గర అయితే వచ్చినాం గైస్. పోలీసు వాళ్ళు అయితే పంపిస్తున్నారు. క్లాస్ ఎవరు అవ్వలేదండి. సార్ మీరు ఎట్లా చెప్తాడనే సార్, ఆడికే వెళ్దాం సార్. వచ్చేయండి, కాలు తోలుతుంది, వాతావరణ పరిస్థితి బాగాలేదు, పిల్లలు ఆ లాస్ట్ మీద కూర్చుంటున్నారు, ఫోటోలు పిచ్చి ఎక్కువైంది పిల్లలకు. సేఫ్టీ కావాలా? పోలీసు వాళ్ళు లాస్ట్ అలో చేయలేదు, లాస్ట్ అక్కడికే స్టాప్ చేసినారు. సో అక్కడ కొంచెం వ్యూ చూపించాను కదా, ఆ తర్వాత డ్రోన్ షాట్ తీశాను కదా, అదే వ్యూ. ఇది ఉత్సవాల టైం కాబట్టి పాపం పోలీసులు కూడా బాగా కష్టపడుతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 3 రోజులు పోలీసులు కష్టపడినంటే ఎవరు కష్టపడలేదు. పాపం ఎండ అయినా కానీ చినుకులు పడుతున్నాయి. చలికాలం డే 1 డే 2 అయితే భయంకరంగా చలి ఉంది. పోలీసులు అయితే ఆడ కూర్చొని పల్లీలు అయితే తింటున్నారు. పాపము నిజంగా డే 1 అయితే భయంకరంగా చలి ఉంది. ఆ చలిలో కూడా ఉన్నారు వాళ్ళు. నిజంగా గ్రేట్. ఫైనలీ లాస్ట్ 1 month నుంచి గండికోట ప్రమోషన్ చేసినందుకు ఈసారి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇదంతా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. డ్రోన్ షాట్స్ అని, వాటర్ ఫాల్స్ అని, మొత్తం బోటింగ్ అని, హెలికాప్టర్ది వాళ్ళది మొత్తం అందరి ప్రమోషన్ చేసినందుకు ఇంతమంది జనాలు వచ్చారు. అది చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే జరుగుతుందని, ఇలాగే మన సిబిఎన్ గారు కానీ ఎవరు చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ హెరిటేజ్లో యాడ్ అవుతుంది. సో
ఆల్ ది బెస్ట్ ప్రతి ఆల్ ఒక్కరికి ది బెస్ట్ సార్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా అవర్ ఛానల్. అవర్ ఛానల్ గైస్. గెండికోట ఉత్సవాలు ఉత్సవాలు 2026 హ్యాపీ మూమెంట్. హ్యాపీ మూమెంట్ అంతే కదా. లాస్ట్ డే లాస్ట్ డే ఏదన్నా చెప్పనా? అన్ని రోజులు కష్టపడినారు, ఈ రోజు ఫలితం దొరికింది. హ్యాపీ మూమెంట్ డే 2026. 6 years తర్వాత జరుగుతుంది ఫస్ట్ టైం. సో 6 years టైం తర్వాత మొత్తానికి మొత్తానికి అయితే వెలిగిస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్ జరిగింది. అతని పేరు శివ. కూడా వెళ్ళిపోయింది. షెట్ ఇది కూడా వెళ్ళిపోతుంది. రెండు వెళ్ళిపోయింది. ఓకే వదిలేండి మన ఇప్పుడు వదిలేసేయండి. వదిలేసేయండి ఇప్పుడు. పైన వెళ్ళిపోతుంది. కొట్టాలి గైస్. గండికోట ఉత్సవాలు లాస్ట్ డే. ఏదన్నా మన అయితే ఆడ వీడియో అయితే తీస్తున్నారు. ఓకేనా. గండికోట ఉత్సవాలు
కాదు